హాయ్ ఫ్రెండ్స్, డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్ జాబ్ అప్డేట్ న్యూస్ 25కి స్వాగతం. మన ఛానల్ను ఫాలో అవుతున్న వారందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే తల్లిగా జన్మనిచ్చి అక్కా చెల్లిగా ప్రేమను పంచి భార్యగా జీవితాన్ని దారబోసి బిడ్డగా అనురాగాన్ని పంచుతున్న స్త్రీమూర్తి సోదరీమణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎప్పట్లాగే ఈరోజు కూడా ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇంకా మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే వైద్యశాలలో మొదలైన రెగ్యులరైజేషన్ ప్రక్రియ. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు మంజూరు ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం వైద్య ఆరోగ్య శాఖలోని 320 మంది ఎంపీహెచ్సీలను జీవో ఎంఎస్ నెంబర్ 31, జీవో ఎంఎస్ నెంబర్ 30 ద్వారా 1562 మందిని రెగ్యులరైజ్ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. మిగిలిన ఉద్యోగులందరికీ కూడా త్వరలోనే రెగ్యులైజేషన్ ఉత్తర్వులు వస్తాయని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటి కృష్ణబాబు అయితే తెలిపారు. వైద్య ఉద్యోగుల రెగ్యులైజేషన్ ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు కె వెంకట్రామిరెడ్డి, ఆరవపాల్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రెగ్యులరైజేషన్ ప్రక్రియ మొదలైంది కాబట్టి ఎన్నికల కోడ్తో రెగ్యులరైజ్ ప్రక్రియకు సంబంధం లేదు అని వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు. హెచ్ఓడీల నుంచి వివరాలు అందిన వెంటనే ఆయా శాఖలు రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు వస్తాయన్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డిఎస్సికి సంబంధించింది. డిఎస్సి షెడ్యూల్పై అయోమయం. ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్టీ డిఎస్సి నిర్వహణపై ప్రభుత్వం అభ్యర్థులను అయోమయానికి గురి చేస్తుంది. ప్రధానంగా డిఎస్సి తేదీలు, పరీక్షా కేంద్రాలపై స్పష్టత కరువైంది. టెట్కు డిఎస్సికి మధ్య 4 వారాల సమయం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దానికి అనుగుణంగా ప్రభుత్వం కొత్త షెడ్యూల్ను ప్రకటించలేదు. కనీసం వెబ్సైట్లోనూ ఆ సమాచారం లేదు. సహాయ కేంద్రాలకు ఫోన్ చేసినా వివరాలు చెప్పడం లేదని అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తున్నందున మొదట పరీక్షా కేంద్రాల ఎంపికకు ఐచ్ఛికాలు ఇచ్చేందుకు అవకాశం కల్పించాలి. అది ఎప్పటి నుంచి అన్నదానిపై స్పష్టత లేదు. అభ్యర్థులందరికీ 4 వారాల సమయం ఇస్తారా లేక కేవలం ఎడ్జిటి వారికి మాత్రమే ఈ సమయం ఇస్తారో కూడా చెప్పడం లేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. టెట్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. వీరందరూ డిఎస్సి రాస్తారు. ఈ లెక్కన 3 లక్షల మందికి పైగా డిఎస్సి రాసే అవకాశం ఉంది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5 నుంచి ఆల్ టికెట్లు డౌన్లోడ్ కావాలి. 15వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం అవ్వాలి. ఈ తేదీలు మారతాయా? స్కూల్ అసిస్టెంట్లకు పరీక్షలు యథావిధిగా ఉంటాయా? తదితర సందేహాలు అభ్యర్థుల నుంచి వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సీకి సంబంధించింది. ఎఫ్ఆర్ఓ పోస్టులకు నోటిఫికేషన్ జారీ. 15 నుంచి దరఖాస్తులు. అటవీ శాఖలో ఖాళీగా ఉన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎఫ్ఆర్ఓ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. 37 పోస్టులకు ఏప్రిల్ 15 నుంచి దరఖాస్తులు చేసుకోవాలని కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ బుధవారం తెలిపారు. దీంతోపాటు అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్లు ఇచ్చామని, దరఖాస్తు ప్రక్రియ ఇతర వివరాలకు psc.ap.gov.in అనే వెబ్సైట్లో పొందుపరిచినట్లు చెప్పారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సీటెట్కి సంబంధించింది. ఈ నోటిఫికేషన్ మనకు ఈ నెల 5న అయితే రిలీజ్ చేయడం జరిగింది. జూలై 7న సెంట్రల్ టెట్, కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష సీటెట్ జూలై 7న జరగనుంది. ఈ పరీక్షలను సిబిఎస్ఈ మొత్తం 20 భాషల్లో 136 నగరాల్లో నిర్వహించనుంది. దరఖాస్తుల ప్రక్రియ గురువారం ప్రారంభం కాగా ఏప్రిల్ 2న ముగియనుంది. కేంద్రీయ విద్యాసంస్థలో ఉపాధ్యాయ కొలువులతో పాటు రాష్ట్రాల్లోని టీచర్ ఉద్యోగాలకు ఈ స్కోర్ను పరిగణలోకి అయితే తీసుకుంటారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏపీ సెట్కి సంబంధించింది. ఏపీ సెట్ దరఖాస్తు గడువు పెంపు. విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఏప్రిల్ 28వ తేదీన నిర్వహించే ఏపీ సెట్ 2024 దరఖాస్తుల గడువునైతే ఈ నెల 14వ తేదీ వరకు పొడిగించినట్లు ఏపీ సెట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ జిఎంజే రాజు తెలిపారు. విద్యార్థులు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 2000 అపరాధ రుసుముతో మార్చి 25 వరకు, 5000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 5వ తేదీ వరకు అయితే దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉందని ఒక ప్రకటనలతో ఆయన తెలపడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 14 ఎపిడమియాలజిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాష్ట్ర వైద్య శాఖలోని నేషనల్ హెల్త్ మిషన్ NHM పరిధిలో
14 ఎపిడెమియాలజిస్ట్ పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు గురువారం నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేస్తున్నట్లు బోర్డు మెంబర్ సెక్రటరీ శ్రీనివాసరావు గురువారం అయితే తెలిపారు. ఈ నెల 7 నుంచి 14లోగా అభ్యర్థులు ఆన్లైన్లో అయితే దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. దీనికి సంబంధించిన వెబ్సైట్స్ చూసుకున్నట్లయితే apmsrb.gov.in అనే వెబ్సైట్లో లేదా dme.ap.nic.in లేదా mfw.ap.gov.in అనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లయితే పేర్కొన్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డిఎస్సికి సంబంధించింది. డిఈడి అభ్యర్థులకే హెచ్జిటి పోస్టులు, గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు సవరణ. డిఎస్సి 2024లో సెకండరీ గ్రేడ్ టీచర్ హెచ్జిటి పోస్టులను డిఈడి చేసిన అభ్యర్థులకే కేటాయించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరిలో విద్యాశాఖ ఇచ్చిన జీవో నెంబర్ 11కు సవరణ చేశారు. గతంలో ఇచ్చిన ఉత్తర్వులు నోటిఫికేషన్లో బీఈడి చేసిన అభ్యర్థులు కూడా హెచ్జిటి పోస్టులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. సవరించిన ఉత్తర్వుల మేరకు హెచ్జిటి పోస్టులకు డిఈడి అభ్యర్థులు మాత్రమే అర్హులు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆర్మీ రిక్రూట్మెంట్కి సంబంధించింది. నవంబర్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ 22 వరకు దరఖాస్తు. ప్రకాశం, కడప జిల్లాలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నవంబర్లో జరగనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు. కృష్ణానది కుడివైపు ఉన్న గుంటూరు నుంచి రాయలసీమ జిల్లాల వరకు గుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ ఏఆర్ఓ పరిధిలోకి వస్తాయని తెలిపారు. రిక్రూట్మెంట్ అధికార కల్నల్ పునీత్ కుమార్ మేజర్ అమ్మీర్ దీప్తో కలిసి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లకు, ఎస్పీలకు గురువారం సమావేశం నిర్వహించారు. రిక్రూట్మెంట్ ర్యాలీపై గ్రామ స్థాయి వరకు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి యువత అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాలని ఆదేశించారు. పునీత్ కుమార్ మాట్లాడుతూ 2024-25 రిక్రూట్మెంట్ రిజిస్ట్రేషన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. ఈ నెల 22 వరకు అధికార వెబ్సైట్ అయిన www.joinindianarmy.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష అయితే ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.